నా పేరు రేచలు. మాది నెల్లూరు జిల్లా. మా ఆయన పేరు హేమ. మా ఆయన ఒక ప్యాడ్ ప్లేయర్ అండి. మా ఆయనకు ఒక ఆర్కెస్ట్రా ఉంది. ఆర్కెస్ట్రాకి పాట కచేరీ, సినిమా పాట కచేరీ చేసేవాళ్ళు. కానీ ఎందుకో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవునికి వాడబడాలని చెప్పి ఒక ఆశతో మేము సినిమా పాట కచేరీ మానేసి దేవుని సేవ కోసం ప్యాడ్ని దానికే ఉపయోగించే వాళ్ళము. కానీ ప్రోగ్రామ్స్ చాలా తక్కువైపోయినాయి. కానీ మేము ఇంట్లో జరగడం కూడా చాలా కష్టమైపోయింది. నేను ఏప్రిల్లో ఒంగోలుకి ప్రార్థనా శక్తికి వచ్చాను. ఏప్రిల్లో వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఇసాకయ్య గారు చెరలోని మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేసేవాళ్ళమి. అయ్యా, చెరలో నుండి రప్పిస్తానన్నావు కదా, ఆ చెరలో నుంచి మమ్మల్ని రప్పించి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి మే నెలలో కూడా మళ్ళా వచ్చి ప్రార్థన చేశాను. అయ్యా, ఇసాకయ్య గారు ప్రార్థన చేసి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పాడు. అయ్యా, మా ఆయనకి ఉద్యోగం వస్తే నేను నీకు సాక్ష్యం చెప్పి కుర్చీలకు స్పాన్సర్ చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఒంగోలుకి వెళ్ళి పక్క రోజు నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాము రీజం ఇవ్వడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా, మామూలుగా అయితే రికమెండేషన్తో కూడిన ఉద్యోగం అది. ఆయనకి ఏ రికమెండేషన్ లేకుండానే దేవుడు నాకు కార్యం చేశాడు. ఇప్పుడు 2 స్కూళ్ళల్లో ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. ఇసాకయ్య గారు చెప్పిన రీతిగా చెరలో నుండి రప్పించాడు, నడిపిస్తున్నాడు. ఈ కార్యం చేసినటువంటి నా దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మా కోసం ప్రార్థన చేసిన ఇసాకయ్య గారికి నా వందనాలు.